హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్లో మరో బిగ్ క్లాస్ కోసం రెడీ అవ్వండి. ఈరోజు మనం చూసేది ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఆసక్తికరమైన మ్యాచ్. దాని గురించి పూర్తి అనాలిసిస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్, ఎవరు గెలుస్తారు, ఏ ప్లేయర్ కీలకం అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెబుతున్నా. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగబోతుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ముంబై ఇండియన్స్ టీంకి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ముంబై టీంకి సీజన్ మొదటి మ్యాచ్లో గెలవడం అంటే చాలా కాలంగా సమస్యగా మారింది. ఇది ఒక రకంగా వాళ్ళకు ఓపెనింగ్ మ్యాచ్ కర్స్ లాంటిది. ప్రతి సీజన్ స్టార్ట్లో స్లోగా ప్రారంభం అవుతారు. ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే మాత్రం ముంబై టీం పూర్తిగా డామినేట్ చేసింది. మొత్తం మ్యాచ్లు 35 ఆడితే ముంబై అందులో 24 గెలిచింది. కోల్కతా కేవలం 11 మాత్రమే గెలిచింది. అంటే స్పష్టంగా ముంబైకి పై చేయి ఉంది. అలాగే వాంకడే స్టేడియంలో కూడా ముంబైకి భారీ రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో ఎక్కువసార్లు ముంబై గెలిచింది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే, వాంకడే స్టేడియం అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని అందరికీ తెలిసిందే. హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశాలు ఎక్కువ. 180 నుంచి 200 స్కోర్ సాధారణమే. ఫేసర్లకు పవర్ ప్లేలో మంచి బౌన్స్ అండ్ స్వింగ్ ఉంటుంది. స్టార్టింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడితే తర్వాత బ్యాట్స్మెన్లకు ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం వచ్చే ఛాన్స్ లేదు. డ్యూ కూడా ఎక్కువగా ఉండదు. అంటే మ్యాచ్ మొత్తం పిచ్ ఒకేలా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ముంబై టీం గురించి మాట్లాడితే, ఈసారి టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇండియన్ ప్లేయర్స్ చాలా బలంగా ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా. ఇవాళ మ్యాచ్లో ఈ ప్లేయర్స్ మీదే చాలా అంశాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బుమ్రా ఫిట్గా ఉండటం, బౌలింగ్ యూనిట్ పెద్ద బూస్ట్. బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కొంతమంది కీలక విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేరు. దీంతో బ్యాటింగ్ డెప్త్ కాస్త తగ్గుతుంది. ఇప్పుడు కోల్కతా టీం గురించి మాట్లాడితే, ఈ టీంకి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. టాప్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేస్తే మ్యాచ్ అవకాశం ఉంది. కానీ సమస్య ఎక్కడంటే, బౌలింగ్ యూనిట్ అంత స్ట్రాంగ్గా లేదు, ముఖ్యంగా ఫేస్ డిపార్ట్మెంటు. అయితే స్పిన్ బౌలింగ్ మాత్రం బలంగా ఉంది. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరు మ్యాచ్ను టర్న్ చేయగలరు. ఈ మ్యాచ్లో కొన్ని కీలక బ్యాటిల్స్: బుమ్రా వర్సెస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, సూర్యకుమార్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి, ముంబై బ్యాట్స్మెన్ వర్సెస్ కోల్కతా స్పిన్నర్స్. ఈ బ్యాటిల్స్లో ఎవరు గెలుస్తారో అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఓవరాల్గా చూస్తే ముంబై టీంకి హోమ్ అడ్వాంటేజ్ స్ట్రాంగ్ రికార్డు ఉంది. కానీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ కర్స్ ఉంది. కోల్కతా టీం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మ్యాచ్ గెలవచ్చు. నా ప్రిడిక్షన్, మ్యాచ్ చాలా క్లోజ్గా ఉంటుంది, కానీ ముంబై టీం కాస్త ఫేవరెట్. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.